మాట్లాడండి. ప్రపంచ స్వచ్ఛంద సేవా సంస్థల దినోత్సవ సందర్భంగా కృష్ణమ్మ గారి జీవనధార ఫౌండేషన్ స్థాపించి 6 నెలలు కావస్తుంది. ఈ యొక్క సేవా సంస్థని స్థాపించిన తర్వాత అనేక సేవా కార్యక్రమాలు జరిపించాము. మారుమూల గ్రామాల్లో ఉచిత ఆరోగ్య వైద్య శిబిరాలు నిర్వహించాము. అలాగే పేద కుటుంబాలని వాళ్ళు ఆర్థికంగా ఆదుకునేదానికి విద్యాపరంగా అయితేనేమి, అలాగే వారికి ఉపాధి గురించి కూడా ఆలోచన చేస్తున్నాము. ఈ యొక్క కృష్ణమ్మ గారి జీవనధార ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతుంది. అదే ఈరోజు ప్రపంచ సేవా సంస్థల దినోత్సవ సందర్భంగా ఈరోజు ఒక పేద మహిళకు ఈరోజు వాకర్ని సమర్పించడం జరిగింది. అలా ఈ కార్యక్రమం మొదలుకొని ఇంకా మరిన్ని మంచి సేవా కార్యక్రమాలని చేస్తామని చెప్పి మనం చేసుకుంటున్నాం. ఈ సేవా దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్క మనిషిలోనూ సమాజంలో సేవా భావన అనేది అందరికీ కూడా ఉండాలి. అదే ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు సేవ చేసుకోవడం, సహాయం చేయడం మన మానవతా దృక్పథానికి నాంది తెలియజేసుకుంటాను. అలాగే ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే ప్రపంచంలోనే ఒక సేవా దినాన్ని పురస్కరించుకున్న దినోత్సవంగా ఏర్పాటు చేసినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ప్రతి ఒక్క సేవా కార్యక్రమాన్ని మొదలుపెట్టడం, ప్రతి ఒక్క సేవలో కూడా మనం అందరం కూడా భాగస్వామ్యం కావడం జరిగింది. ఈరోజు విచ్చేసినటువంటి మన కృష్ణమ్మ గారి జీవనధార ఫౌండేషన్ సభ్యులు, ఆత్మీయులు, నా స్నేహితులకు అందరికీ కూడా ఈ యొక్క సందర్భంగా వాళ్ళ ఫౌండేషన్ ద్వారా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారము. ఈరోజు ప్రపంచ స్వచ్ఛంద సేవా సంస్థల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వచ్ఛంద సేవా దినోత్సవము అంటే ప్రతిఫలము ఆశించకుండా స్వచ్ఛంగా సేవ అందించడమే ఈ కృష్ణమ్మ గారి ఫౌండేషన్ లక్ష్యము. ఇది ఇంకా దినదినము అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నాను. ఇంకా పేద బలహీన వర్గాలకి ఇంకా అనేక రకమైన సేవలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి స్వచ్ఛంద సేవా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.